దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట. ఎపిసోడ్ నెంబర్ 35. తమ్ముడు ఫీజు గురించి ఆలోచిస్తున్న పల్లవి దగ్గరికి వచ్చిన కార్తీక్. ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ తన తమ్ముడిని అలా అనడం సహించలేక, మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి సార్, పడతాను, అంతేకాని మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఏమీ అనకండి అంటుంది పల్లవి. నీ తమ్ముడు నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకపోతే నా చెల్లెలు అలా ఎందుకు మాట్లాడుతుంది అని అడుగుతాడు కార్తీక్. ఇప్పుడు తన గురించి వాళ్ళ అన్న పల్లవిని తిడతాడేమో అని మౌనిక అనుకొని, కాలేజీలో మా స్టూడెంట్స్ మధ్య ఇవి మామూలే అన్నయ్య, ఇది నువ్వు సీరియస్గా తీసుకోకు అని అంటుంది. మిస్టర్ మట్టయ్యని మాటలు అంటున్నావంటే కారణం ఉంది అనుకోవచ్చు, కానీ వినయ్ని మాటలు అనడం ఎందుకు కార్తీక్ అంటాడు జయరాం గారు. వినయ్ని అనడానికి కూడా కారణం ఉంది నానా అంటాడు కార్తీక్. ఏంటి సార్ ఆ కారణం? మా తమ్ముడు మిమ్మల్ని ఏం చేశాడు అని అడుగుతుంది పల్లవి. మా అమ్మకి మా నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పి అతను నాకెందుకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని అడుగుతాడు. ఆ రీజన్ విని పల్లవి విస్మయం చెందితే, ఓహో, నీ బామ్మర్ది నీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని నీలుగుతున్నావా అని అడుగుతారు జయరాం గారు. ఈ పల్లవిని నాకు పెళ్ళాం కాదు అంటుంటే ఇంకా వినయ్ని పట్టుకొని నా బామ్మర్ది అంటారేంటి? అలా వరుసలు కలిపి మాట్లాడకండి నానా అంటాడు కార్తీక్ చిరాకు పడుతూ. వినయ్ నీకు గుడ్ మార్నింగ్ చెప్పే రూల్ అయితే ఏమీ లేదు కదా, దానికి వినయ్ మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు అని అడుగుతాడు. ఏమో, మీ ఇద్దరిని ఒకలాగా, నన్ను నా చెల్లెల్ని ఒకలాగా ట్రీట్ చేస్తే నాకు కోపం వచ్చింది అంటాడు కార్తీక్. నువ్వు నీ కోపం అంటాడు జయరాం గారు కొడుకుని ఉరిమి చూస్తూ. కార్తీక్ పల్లవిని కోపంగా చూస్తూ, చూడు, కాలేజీలో నీ తమ్ముడు నా చెల్లెలతో మర్యాదగా ప్రవర్తించమని చెప్పు, లేకపోతే నీ తమ్ముడికి పడాల్సిన తిట్లు మళ్ళీ నీకు పడతాయి అని అంటాడు. కార్తీక్ కోపాన్ని పల్లవి భయంగా చూస్తుంటే, ఎందుకురా ఊరిక అమ్మాయిని అలా మాటలంటావు అంటుంది జయంతి. మీరు ప్రతిసారి తన్ని వెనకేసుకుని రాకండమ్మా అని చెప్పి ఆఫీస్కి బయలుదేరిన కార్తీక్ అక్కడ ఉన్న సెల్ఫ్లో ఫైల్స్ సర్దుకుంటూ ఉంటాడు. వాడు ఎంత చెప్పినా వినిపించుకోలే జయంతి, వాడికే వాడు మారిపోతే తప్ప మనం ఏమీ చేయలేము అని అంటారు జయరాం గారు. పల్లవికి అదంతా మామూలే అన్నట్టుగా అక్కడుండి కిచెన్లోకి వెళ్తుంది. తమ్ముడు వచ్చి ఫీజు గురించి అడగటం గుర్తు తెచ్చుకొని, అకౌంట్లో ఉన్న డబ్బంతా నా పెళ్లి ఖర్చులకి సరిపోయింది. ఇప్పుడు వినయ్ ఫీజుకి 50,000 నేను ఎక్కడ అప్పు చేయాలి? పైగా టైం కూడా ఎక్కువ లేదు. రేపటికల్లా డబ్బు కావాలి అని అనుకొని టెన్షన్ పడుతుంటే, అమ్మ పల్లవి అంటూ జయరాం గారు అక్కడికి వస్తారు. ఆయన రావడంతో తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి, ఏంటంకుల్, కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతుంది. కాఫీ కదమ్మా, వినయ్ ఫీజు నేను కాలేజ్కి వెళ్ళి కడతానులే, వినయ్ ఫీజు గురించి నువ్వు వర్రీ అవ్వకు అని అంటాడు. మీరు కడతారా? వద్దులే అంకుల్, నేను కడతానులే అని అంటుంది పల్లవి. చూడమ్మా పల్లవి, మీ ఇద్దరి పెళ్ళి అనుకోకుండా జరిగిన సంవత్సరం తర్వాత మీరిద్దరు విడిపోయినా అప్పటి వరకు నీ బాధ్యత మాది. వినయ్ ఫీజు గురించి నువ్వు కంగారు పడకు. నేను లారీ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫీజు కట్టి వెళ్ళిపోతాను అని చెప్పి జయరాం గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జయరాం గారు ఫీజు కడతాను అన్నందుకు పల్లవికి కాస్త బరువు తగ్గి, అంకుల్ ఇప్పుడు ఫీజు కట్టినా నెలవారీగా అంకుల్కి ఆ డబ్బుని చెల్లించాలి అని అనుకుంటూ ఉండగా, అప్పటి వరకు ఆ మాటలు చాటుగా విన్న కార్తీక్ కిచెన్లోకి వస్తాడు. పల్లవి చూసుకోకుండా కిచెన్లో తన పనులు తను చూసుకుంటూ డబ్బు గురించి ఆలోచిస్తుంటే, ఇక్కడ ఉన్న ఈ సంవత్సరం అంతా మా అమ్మా నాన్నకి నీ మీద సింపతి కలిగించుకొని ఇక్కడ నా సొమ్మంతా కాచేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దాంతో పల్లవి కార్తీక్ వైపు చూసి, కాస్త మర్యాదగా మాట్లాడండి సార్, నేనెప్పుడూ నా కష్టాన్ని నమ్ముకుంటాను కానీ ఒకరి సొమ్ము తినే ఉద్దేశం నాది కాదు అని అంటుంది. కానప్పుడు మా నాన్న ఫీజు కడతాను అంటే ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించాలని నా మనసులో నేను అనుకుంటూనే ఉన్నాను అని అంటుంది. ఎప్పుడు చెల్లిస్తావు
అని అడుగుతాడు. అంత త్వరగా అంత డబ్బు చెల్లించాలంటే తనకి కాని పని కాబట్టి మౌనంగా ఉండిపోతుంటే, నేను ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటాను. నా సొమ్ముని మంది పాలు కానివ్వను. వినయ్‌కి ఫీజు కట్టడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి ఈసారికి ఊరుకుంటున్నాను. మా నాన్న వెళ్ళి ఆ ఫీజు కట్టనివ్వు. కానీ నువ్వు మాత్రం ఆ 50,000 నాకు 10 రోజుల్లో తిరిగి చెల్లించాలి అని అంటాడు. 10 రోజులు కాదు సార్. ఇంకాస్త టైం ఇవ్వండి అని అడుగుతుంది రిక్వెస్ట్‌గా. 10 రోజుల కంటే మించి ఒక్క రోజు కూడా ఇవ్వను. ఇంకా ముందు చెల్లించినా నాకు డబుల్ ఓకే. బట్ నేను నిన్ను డబ్బు అడిగిన విషయం మా నాన్నకు తెలియకూడదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉట్టి పిసినారోడు అని పల్లవి తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రేయ్! ఈ ఫ్రెష్ గాడికి ఫ్రెష్ పెళ్ళాం దొరకలేదని, ఆ కార్తీక్ ప్రియురాలు నా పెళ్ళాంగా వచ్చిందని నేను బాధపడుతుంటే మధ్యలో నీ గోలేమిట్రా? అంటూ శ్రీమాన్ ఫోన్లో ఒక స్నేహితుడిని తిడుతూ ఉంటాడు. నీ బాధ నాకు అర్థమవుతుంది. బట్ నాకు అమౌంట్ చాలా అవసరం. ప్లీజ్ శ్రీమాన్, ఒక్క ₹1,00,000 సెండ్ చేయవా? అంటూ శ్రీమాన్ని వాడుకునే ఒక ఫ్రెండ్ బతిమలాడుతుంటాడు. సరేలే, లక్షే కదా అడిగేది, ఇప్పుడే వేస్తాను ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసి ₹1,00,000 సెండ్ చేస్తాడు. అదంతా వింటూ మైనా అక్కడికి వచ్చి, అవతల వాళ్ళు డబ్బు అడగగానే అంత ఈజీగా అంత అమౌంట్ ఇవ్వడమేనా అని అడుగుతుంది. ఏయ్! ఏంటిది? నేను ఎవరికి డబ్బిచ్చుకుంటే నీకెందుకు? నువ్వేదో నా ఫ్రెష్ పెళ్ళానివైనట్టు నా మీద పెత్తనం చేస్తున్నావేంటి? అని కసురుతాడు. జాగ్రత్తలు చెప్పడానికి భార్యనే కావాల్సిన అవసరం లేదు. సాటి మనిషి అయితే చాలు. నీ ఫ్రెండ్ ₹1,00,000 అడిగాడు అంటే అసలు అతనికున్న అవసరం ఏంటి? అతను మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తాడనేది తెలుసుకోవాలి కదా! అని అంటుంది. నేను ఎవరికైనా డబ్బు ఇవ్వటమే కానీ తిరిగి తీసుకోవటం తెలీదు. అయినా ఫ్రెండ్‌షిప్‌లో హెల్పింగ్ నేచర్ ఉండాలి కానీ అప్పులు, సొప్పులేంటి నాన్‌సెన్స్ అంటాడు చిరాకు పడుతూ. అంతేలే, డబ్బు నువ్వు కష్టపడి సంపాదిస్తేనే కదా డబ్బు వాల్యూ నీకు తెలిసేది అంటూ జగదీశ్వరరావు గారు అక్కడికొస్తారు. మీరు కూడా వచ్చి పురాణం మొదలుపెట్టారా? ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే సంపాదిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తారెందుకు? రేపు నేను బిజినెస్ బాధ్యతలు తీసుకున్నాక నాకొచ్చే ప్రాఫిట్ షేర్‌లో మీరు నా కోసం పెట్టిన ఖర్చు మొత్తం తీసుకోండని చెప్పాను కదా! అందులో ఈ 1,00,000 కూడా ఉంటుంది. ఇక డబ్బు గురించి వదిలేయండి అని చెప్పి ఇద్దరిని ఉరిమి చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీమాన్ పద్ధతిని విచిత్రంగా చూస్తూ, ఏంటంకుల్, మీ అబ్బాయి ఇలా ఉన్నాడు అని అడుగుతుంది. శ్రీమాన్‌కి చిన్నతనం నుండి వాళ్ళ అమ్మ గారాబం ఎక్కువమ్మా. నిజం చెప్పాలంటే వీడు పుట్టాకే మాకు అన్ని విధాలుగా కలిసొచ్చింది. అందుకని ఈశ్వరి కొడుకుని అతి గారాబం చేసి అడిగినప్పుడల్లా నాతో డబ్బిప్పిచ్చి పాడు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీడు ఇలా తయారయ్యాడు అని అంటాడు కాస్త బాధపడుతూ. ఏంటి, నా గురించి ఈవిడికి ఉసిగొల్పి చెప్తున్నారు అంటూ ఈశ్వరి మైనాని కోపంగా చూస్తూ అక్కడికొస్తుంది. ఉసిగొలిపి చెప్పడం కాదే, నీ పెద్ద కొడుకుని నువ్వు ఎలా పాడు చేశావో చెప్తున్నాను అని అంటాడు. ఇప్పుడు మీరు తనకు చెప్తే నా కొడుకు ఇప్పటికిప్పుడు బాగుపడిపోతాడా అని అడుగుతుంది. ఏదో సందర్భం వచ్చిందని వాడి గురించి చెప్తున్నాను. నీ కొడుకు డబ్బులు వృధా చేస్తుంటే మైనా సర్ది చెప్పబోయింది. దానికి వాడు వినకుండా రోషంగా వెళ్ళిపోయాడు అని అంటాడు. ఈ అమ్మాయి మాట నా కొడుకు వినాల్సిన అవసరం లేదు. అయినా బయట వాళ్ళున్నట్టుగా ఉండాలి కానీ అన్ని విషయాల్లో పెత్తనం చేసుకోవడమేంటి? మైనాని ఉరిమి చూస్తూ అంటుంది ఈశ్వరి. మీకొక దన్నం. నా నోరు ఊరుకోక మీ అబ్బాయికి డబ్బు విషయంలో జాగ్రత్త చెప్పడానికి వచ్చాను చూడండి. నిజంగానే నాకు బుద్ధి లేదు అని మైనా కూడా ఈశ్వరితో కాస్త కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసారా, ఈ అమ్మాయికి ఎంత పొగరో! నేను పెద్దదానని కూడా లెక్క చేయకుండా రెస్పెక్ట్ వదిలేసి ఎలా మాట్లాడుతుందో అంటుంది ఈశ్వరి వెళ్తున్న మైనాని చూస్తూ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఊరికనే అనరు అంటూ జగదీశ్వరరావు గారు భార్యకు కాస్త కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈయనొకరు ఈ అమ్మాయి ముందు నన్ను నా కొడుకుని లెక్క చేయకుండా మాట్లాడతారు. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలు పెట్టమంటే ఇదేనేమో అని తిట్టుకుంటూ మూతి ముడుచుకుంటుంది ఈశ్వరి.
మైనా అదే కోపంతో రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని, ఛ, నాకు పని లేక ఆ శ్రీమాన్తో పెట్టుకొని ఆవిడతో మాటలు పడినట్టుగా ఉంది అని తిట్టుకుంటూ ఉంటుంది. కార్తీక్ ఆఫీస్కి చేరి క్యాబిన్లోకి వచ్చి కూర్చొని ముందు మైనాకి ఫోన్ చేసి తర్వాత ఆఫీస్ వర్క్ మొదలు పెట్టాలి అని అనుకుని మైనాకి ఫోన్ చేస్తుంటాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న మైనా కార్తీక్ కాల్ చూడగానే నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. హలో మైనా, ఎలా ఉన్నావని నేను అడగను, ఎలా ఉండి ఉంటావో నాకు తెలుసు కదా అని అంటాడు కార్తీక్ బాధపడుతూ. నిన్ను చాలా మిస్ అవుతున్నాను కార్తీక్, మనం ఇద్దరం కలవడం కోసం ఈగరిగా వెయిట్ చేస్తున్నాను అంటుంది మైనా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ. నేను కూడా అంతే. ఇవాళ ఒక్క రోజుతో ఆ పల్లవి నా రూమ్లో, నువ్వు శ్రీమాన్ రూమ్లో పడుకోవటం అయిపోతుంది కాబట్టి రేపు నుంచి కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఆ తర్వాత మరో 2 రోజుల్లో మనం ఎక్కడైనా కలుద్దాం. అప్పటి వరకు మనకి ఎడబాటు తప్పదు అని అంటాడు. ఏంటో కార్తీక్, మనం ఎడబాటు అయ్యే పరిస్థితి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ ఇంట్లో ఉండాలంటే క్షణం క్షణం నాకొక నరకంగా ఉంది అని అంటుంది బాధపడుతూ. బాధపడకు మైనా, చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతాయి. నువ్వు శ్రీమాన్‌కి, నేను పల్లవికి డైవర్స్ ఇచ్చేసి మనం ఇద్దరం పెళ్లి చేసుకుని హాయిగా ఉందాము అంటూ తనకి ధైర్యం చెప్తుంటాడు. రీటా తన హౌస్‌లో సిగరెట్ తాగుతూ కూర్చుంటే తనకి ఎదురుగా స్మిత కూర్చొని విజయవంతంగా పెళ్లి కూతుల్ని మార్చి వాళ్ళ పెళ్లి చేశాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మేడం అని అడుగుతుంది. కార్తీక్ మైనా కలవబోయే మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది రీటా పొగలు వదులుతూ. వాళ్ళిద్దరూ కలవడం వల్ల మీకొచ్చే ప్రయోజనం ఏంటి అని అడుగుతుంది స్మిత. పెళ్ళైపోయి సిటీకి వచ్చాక ఇంతవరకు కార్తీక్ మైనా కలవలేదు. పెళ్ళైన 3 రోజుల వరకు పెళ్లి కూతురు బయటికి రాకూడదు అంటూ ఆచారాలు ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళిద్దరూ కలవలేకపోతున్నారు. వీర ప్రేమికులు కాబట్టి ఇన్ని రోజుల ఎడబాటు తర్వాత కార్తీక్ మైనా మామూలుగా కలవరు. గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇంకొక మెట్టెక్కి కిస్ కూడా చేసుకుంటారు. అప్పుడు మనం వాళ్ళని ఫొటోస్ తీసి బిగ్ షాట్ జగదీశ్వరరావు గారి కోడలు మైనా పరాయి వ్యక్తితో రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశామంటే నన్ను కాదని ఫ్రెష్ ఫ్రెష్ అంటూ ఊగిలాడిన శ్రీమాన్కి దిమ్మ తిరిగిపోతుంది అని అంటుంది. ఓ, పెద్ద ఐడియాలోనే ఉన్నారన్నమాట అంటుంది స్మిత నవ్వుతూ. ఎస్, నన్ను కాదనుకున్న శ్రీమాన్కి చుక్కలు చూపించడమే నా పని అంటూ అక్కడ ఉన్న గ్లాస్ తీసుకుని మందు తాగుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రీటా అన్నట్టుగా జరుగుతుందా? కార్తీక్ మైనా కారణంగా జగదీశ్వరరావు గారి పరువు నలుగురిలో పడుతుందా? ఈ 3వ రోజు రాత్రి 2 జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? పల్లవి 10 రోజుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.